బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేడు మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోవడంపై ఏర్పాటైన జ్యుడిషియల్ కమిషన్ కు చైర్మన్ గా వ్యవహరిస్తున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేడు మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. మధ్యాహ్నం 3:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా జస్టిస్ పినాకి చంద్రఘోష్ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. ఇక అనంతరం రామగుండంలోని గెస్ట్ హౌస్ లో రాత్రికి బస చేయనున్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంతో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం జ్యుడిషియల్ కమిషన్ కు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇక దీనిపై విచారణ జరిపి జస్టిస్ పినాకి చంద్రఘోష్ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేడు మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోవడంపై ఏర్పాటైన జ్యుడిషియల్ కమిషన్ కు చైర్మన్ గా వ్యవహరిస్తున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేడు మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. ఇక మధ్యాహ్నం 3:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా జస్టిస్ పినాకి చంద్రఘోష్ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. అనంతరం రామగుండంలోని గెస్ట్ హౌస్ లో రాత్రికి బస చేయనున్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడంతో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం జ్యుడిషియల్ కమిషన్ కు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇక దీనిపై విచారణ జరిపి జస్టిస్ పినాకి చంద్రఘోష్ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. ఇక దీనిపై పూర్తి డీటెయిల్స్ మా హైదరాబాద్ ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. రాంబాబు, చెప్పండి. ఈ రోజు రేపు 2 రోజులు కాళేశ్వరం విజిట్ చేయనున్నారు జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషనర్ జస్టిస్ పినాకి చంద్రఘోష్. ప్రభుత్వం ఇప్పటికే ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశం పైన జ్యుడిషియల్ కమిషన్ ఎంక్వైరీ కమిషన్ వేయడం జరిగింది. ఈ ఎంక్వైరీ కమిషన్కు జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో విచారణ చేపడుతున్నారు. 15 రోజుల పాటు ఈ యొక్క విచారణ చేపట్టేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే మన 31 తారీఖు వరకు కూడా ఫిర్యాదులకు సంబంధించినటువంటి పెట్టెను కూడా ఇటు బీఆర్కే భవన్లో జస్టిస్ పినాకి చంద్రఘోష్ కార్యాలయంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో వివిధ ఫిర్యాదులను అయితే ఇప్పటికే ఆ యొక్క ఫిర్యాదుల పెట్టెలో వేసినట్టు తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి ఆ యొక్క ఫిర్యాదులు ఎవరైతే చేశారో ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి వాళ్ళందరినీ కూడా పిలిచి కూడా ఇటు దీనికి సంబంధించినటువంటి
మొత్తం ఆ ఫిర్యాదుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా సేకరించేటువంటి పనిలో పడ్డారు. అదేవిధంగా ఈరోజు రేపైతే జస్టిస్ పినాకిని చంద్రఘోష్ నేతృత్వంలో టీం అయితే ఇటు కాళేశ్వరంను సందర్శించనుంది. ఈ అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ బ్యారేజీలను కూడా పరిశీలించిన తర్వాత ఈరోజు నైట్ కూడా రామగుండంలోనే బస చేయనున్నటువంటి చంద్రఘోష్ కమిటీ అయితే రేపు మరొకసారి కూడా అంటే సుందిల్లా, మేడిగడ్డకు సంబంధించినటువంటి బ్యారేజీలను పరిశీలించనుంది. మరొక వైపు ఇప్పటికే ఈ యొక్క కుంగినటువంటి బ్యారేజీకి సంబంధించినటువంటి 7వ బ్లాక్ మొత్తం కూడా సుమారుగా ఇటు 18 నుండి అంటే 16 నుండి 21 వరకు పిల్లర్లు మొత్తం కూడా కుంగినటువంటి పరిస్థితి ఉన్నది. దీంట్లో 16కు సంబంధించినటువంటి బ్లాక్ అయితే అసలు ఎత్తడానికి కూడా వీలు లేకపోతే దాన్ని కట్ చేసి మరీ దాన్ని తొలగించేటువంటి ప్రయత్నం ఇప్పటికే అధికారులు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే దీన్ని 100 మీటర్ల పైకి కూడా ఎత్తినటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తానికైతే ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయితే జ్యుడిషియల్ ఎంక్వైరీ కోరింది. జ్యుడిషియల్ ఎంక్వైరీకి కూడా విచారణ కమిటీని నియమించింది. ఈ యొక్క విచారణ కమిటీ 15 రోజులలో కాళేశ్వరంలో జరిగినటువంటి మొత్తం ఏం జరిగిందనే పైన మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం సంబంధించినటువంటి ప్రాజెక్టులు, అన్నారం బ్యారేజీకి సంబంధించి, సుందిల్లా బ్యారేజ్ సంబంధించి, మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఉన్నటువంటి ఈ బ్యారేజీలో జరిగినటువంటి అవినీతి ఆరోపణలపైన, అసలు ఈ యొక్క బ్యారేజీల నాణ్యతకు సంబంధించినటువంటి అనేక అంశాలపైన కూడా ఈ యొక్క కమిషన్ అయితే విచారణ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు అయితే ఒక మధ్యంతర నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. ఈ మధ్యంతర నివేదిక ఆధారంగా ఇప్పటికే ఆ ప్రభుత్వం అయితే దానికి సంబంధించినటువంటి పనులను కూడా చేపడతా ఉన్నది. ఈ యొక్క పనులు కూడా ఇట్లా వేగవంతం చేయాలని చెప్పేసి డిసెంబర్ నెలాఖరుకల్లా కూడా ఈ యొక్క సాగునీరును రైతులకు అందించాలని చెప్పేసి భావిస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క కమిటీ వేసినటువంటి ఈ యొక్క జియాలజికల్ ఫిజికల్ కమిటీ కూడా అక్కడికి వెళ్ళి దానికి సంబంధించినటువంటి ఈ యొక్క బ్యారేజీకి సంబంధించినటువంటి కుంగుబాటుకు గల కారణాలను కూడా అన్వేషిస్తూ ఉన్నది. దీనికి సంబంధించినటువంటి బోర్లు వేసి ఆ బోర్ల ద్వారా మొత్తం పరిశీలన చేస్తూ ఉన్నది. ఆ సాయిల్ ఇసుక కానీ లేకపోతే మట్టి కానీ వీటన్నిటిపైన ఎందుకు ఈ యొక్క బ్యారేజ్ కుంగిపోవడానికి గల కారణం అని చెప్పేసి ఇచ్చినటువంటి స్థలంలో కాక వేరే స్థలంలో కట్టారా, లేకపోతే దానికి సంబంధించినటువంటి ఈ లోపల ఖనిజాలు లేకపోతే నిక్షేపమైనటువంటి వివిధ బొగ్గు తదితరకు సంబంధించినటువంటి కారణాలు అయి ఉండొచ్చు అని భూమి పొరలో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి అనేక కారణాలు కూడా వెలికి తీసేటువంటి ఒక ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ యొక్క పనులను అయితే షురూ చేయడం జరిగింది. ఈరోజు మంత్రులు కూడా అక్కడికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి కొద్దిసేపటి క్రితమే బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక చాపర్లో ఇటు మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజ్ సందర్శనకు వెళ్తున్నారు. అక్కడ మంత్రులు కూడా ఇటు కొండ సురేఖ, సీతక్క, శ్రీధర్బాబు కూడా అక్కడికి వెళ్తూ ఉన్నారు. 2 గంటలకైతే ఇటు మేడిగడ్డ దగ్గర కూడా ఇది మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం ఉంది. మొత్తానికైతే ఒకవైపు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా పనులు కొనసాగుతున్నా దీనికి సంబంధించినటువంటి ఎవరైతే ఈ నిర్మాణ పనులు చేపట్టారో వాళ్ళందరినీ కూడా అక్కడికి పిలిపించడం జరుగుతుంది. వాళ్ళు కూడా దానికి సంబంధించినటువంటి పనులలో ఇప్పటికే భాగస్వాములు అయ్యారు కాబట్టి ఈ పనులు ఎంతవరకు వచ్చాయని చెప్పేసి ఇంజనీరింగ్ చీఫ్ అధికారి అనిల్ కుమార్ నేతృత్వంలోని బృందం కూడా వివరించేటువంటి ప్రయత్నం చేయబోతోంది. మరొక వైపు ఈ నేపథ్యంలోనే ఇటు మేడిగడ్డకు సంబంధించినటువంటి పనులను పరిశీలిస్తున్న పనులు ప్రారంభం అవుతుండగానే మరొక వైపు దీంట్లో జరిగినటువంటి అవినీతి ఆరోపణలు, దీనికి సంబంధించినటువంటి అసలు కుంగుబాటు గల కారణాలు, లేకపోతే ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు అసలు మొత్తం ఏం జరిగిందని చెప్పి దీని మీద ఇప్పటికే విచారణ కమిషన్ వేసినటువంటి నేపథ్యంలో ఈ యొక్క జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ అయితే ఈ విచారణ చేపట్టింది. 15 రోజులలో ఈ యొక్క విచారణ పూర్తి చేసుకొని ప్రభుత్వానికి కూడా నివేదిక ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కీర్తన. రైట్ రాంబాబు, థ్యాంక్ యూ.